ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గణపతి మనందరికీ మంచి బుద్ధిని సిద్ధిని సక్సెస్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు మన అందరికీ చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించాలని, తద్వారా మనం ప్రతిదాన్ని శోభాయమానంగా చూస్తూ ఎప్పుడు మనకి దుఃఖం అనేది లేకుండా ఉండాలని చెప్పేసి, ఎప్పుడు ఆనందభరితంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారిని అలానే మనందరికీ చక్కగా సమృద్ధిగా ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి, భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అంతేకాకుండా మనందరికీ రాజ్యం ఖచ్చితంగా ఒక అథారిటీ, పవర్, స్టేటస్, ఒక దర్పం అవన్నీ మనకు అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, వీటితో పాటుగా సర్వకామార్థ సిద్ధి, మన మనసులో అనుకున్న ముఖ్యమైన కోరికలన్నీ చక్కగా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం కోరుకుందాం. సో మనం జులై మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, జులై మంత్ చాలా ముఖ్యమైన అనేక రకాలైన విశిష్టతతో కూడుకొని ఉంది. ఇందులో మనం కొన్ని ముఖ్యంగా చర్చించుకుందాం. ఒకటి, ఈ మాసం వచ్చేటప్పటికి ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసంతో ఉంటుంది, తర్వాత ఆషాఢ మాసంతో ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో చాలా వరకు పెళ్లిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఎప్పుడైతే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుందో ఇందులో చాలా చాలా ముఖ్యమైన పనులు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఒకటి మనం చూసుకుంటే గురుమూఢం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గురుమూఢం స్టార్ట్ అవుతుందో, ఈ గురుమూఢం మనకి జూలై 15 నుంచి ఆగస్టు 13 వరకు ఉంది. ఈ డేట్స్ లో మనకి వివాహాలు కానివ్వండి, గృహ ప్రవేశాలు లాంటి శుభకార్యాలు ఎక్కువగా చేయరు. అది ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. వీటితో పాటుగా మనకి ఇంకొక ముఖ్యమైనది ఏమవుతుందంటే, మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది 17వ తారీఖు నుంచి. అక్కడ నుంచి ఇప్పుడు దాకా ఉన్న ఉత్తరాయణం కంప్లీట్ అయిపోయి దక్షిణాయనం స్టార్ట్ అవుతుందని గమనించాలి. తర్వాత 25వ తారీఖున మనకి తొలేకాదశి స్టార్ట్ అవుతుంది. దానికి ముందుగా చాతుర్మాస వ్రతం అని చెప్పేసి 4 మాసాలు ముఖ్యమైన మాసాలుగా చాతుర్మాస వ్రతం కూడా ఇందులోనే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, ఈ నెల 26వ తారీఖు నుంచి ఈ 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనకి చైత్ర మనకి ఆషాఢ నవరాత్రులు అని చెప్తారు. వీటిని ఏమంటారు? గుప్త నవరాత్రులు అంటారు, లేకుంటే వారాహి నవరాత్రులు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది. పర్సనల్ గా ఈ 9 రోజులు నేను కూడా చక్కగా సింపుల్ గా చేస్తాను, పెద్ద పెద్ద హడావుడిగా చేయకుండా. ఇలా చేసుకునే వాళ్ళందరికీ ఎంతో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. లాస్ట్ లో ఈ మంత్ మనకి గురు పూర్ణిమతో ఈ మాసం అనేది పూర్తి అవుతుంది. ఇన్ని రకాల విశిష్టత కలిగిన ఈ మాసంలో జ్యోతిష శాస్త్రం ప్రకారంగా కూడాను 3 ముఖ్యమైన గ్రహాలు మారుతూ ఉన్నాయన్నమాట. ఆ గ్రహాలు మనం ఏంటో చూసుకుంటే, జూలైలో 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు, 21వ తారీఖు, ఇలా జూన్ అంటే 3 గ్రహాలు మారుతున్నాయి. ఈ మారి గ్రహాలు శుక్రుడు, బుధుడు, సూర్యుడు గ్రహాలు కూడా ఉన్నాయి. 4వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు, బుధుడు వచ్చి 7వ తారీఖు, 16వ తారీఖు సూర్య భగవానుడు మారుతూ ఉన్నారనమాట. ఈ యొక్క 3 గ్రహాల యొక్క ప్రభావం మనకి జూలై మంత్ లో ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. కుంభరాశి చూసుకుంటే ఈ మంత్ అంతా ఫస్ట్ 15 days కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా కానీ తర్వాత 15 days చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది. జనరల్ గా ఒక తటస్థంగా నుంచి కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్న నక్షత్రాలు ఫస్ట్ మనం చూసుకుంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు అంతా ఈ రాశిలో ఉంటారని గమనించవచ్చు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే గు, గే, గో, సాసి, సు, సే, సో, దా అన్న అక్షరాలంతా కూడా ఎవరిదైనా వాళ్ళ పేరు ఫస్ట్ అక్షరం ఈ నక్షత్ర ఇప్పుడు చెప్పిన అక్షరాలతో ఉంటే వాళ్ళది కూడాను కుంభరాశిగా గమనించాలి. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే, మహర్షులు చిన్న చిన్న ముక్కల్లో ఇంకా చిన్న చిన్న వర్డ్స్ లోనే టోటల్ గా మంత్ ఎలా ఉంటుందో మనకు చెప్పడం జరుగుతుంది. దీంట్లో శత్రునాశాంతో రిపప్రియం భార్య సుతాది కలహం యువత జనబాధ అంటారు. ఈ మాసం అంతా ఎలా ఉంటుందంట, శత్రునాశాంత, శత్రువులు అనేవాళ్ళు మీ దగ్గరలో ఉండరు, వాళ్ళంతా వాళ్లే నాశనమైపోతారు. రెండోది రిపప్రియం, శత్రువులతో కలిసి మీరు గనక కూర్చొని మాట్లాడితే మీది పై చేయ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యువత జనబాధ అంటే యంగ్ స్త్రీ ద్వారా లేదంటే యంగ్ బాయ్స్ ఎవరైనా పురుషుల ద్వారా కానీ ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యతోటి ప్లస్ పుత్రులతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వాటి యొక్క ప్రభావం చాలా తక్కువ మోతాదులో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఇబ్బందులు అయితే ఉండవని మరి గమనించాలి. ముఖ్యంగా సూర్యుడు 5వ స్థానం నుంచి 6వ స్థానానికి మారటంతో మీలో ఉత్సాహం, చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. షష్ఠో రవో సుసౌఖ్యదేన్ యత్న కార్యార్థ సాధనం దేహ రోగ్యాది సంతోషం వస్త్ర ధాన్య లాభాది కృత్ అని చెప్తారు. అంటే ఎప్పుడైతే సూర్యుడు 6వ స్థానంలో ఉంటారో వస్త్రాల వల్ల, ధాన్యం వల్ల, సంపదల వల్ల
సంతోషంగా ఉంటారు. యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక మీరు ప్రయత్నం చేస్తే అందులో కార్య సాధనం అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ధైర్యంగా ఉంటారని చెప్పాలి. అదే విధంగా కుజుడు 4వ స్థానంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక ప్రకారంగా ధన ప్రకారంగా బాగుంటుంది, ఇంకొక విధంగా మానసికంగా ఒత్తిడిలు ద్వారా గురయ్యే అవకాశం ఉంటుంది. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే భాగ్యహాని భయం క్రూర బంధు వైరం ధనక్షయం రోగ పీడాది సంతాపం చతుర్థ స్థానకే భౌమే కుజే అని చెప్తారు. అంటే భాగ్యహాని అంటే రావాల్సిన పనులు కాకుండా ఆటంకాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయం క్రూర బంధువులతోటి క్రూర ప్రవర్తన కలిగి ఉంటారు. అంతేకాకుండా బంధువులతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. ధనక్షయం, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక పక్క రకారంగా కుజుడు ధనాన్ని కోల్పోయే అవకాశాలు కలిగిస్తూనే ఇంకో విధంగా ధనాన్ని కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. కుజుడు ఇక్కడ మీకు మిక్స్డ్ రిజల్ట్ అని గమనించాలి. అయితే 7వ స్థానంలో అదే విధంగా బుధుడు కూడాను అంత అనుకూలమైన ప్రభావాన్ని మీకు కలిగించకపోవచ్చు. దాదాపు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతాన విషయంలోను. అలానే అపకీర్తి, మీకు కీర్తి ప్రదర్శనలకి భంగం వాటి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉందని మీరు గమనించాలి. అయితే శుక్రుడు 7వ స్థానంలో ఉండటం, శుక్రుడు కూడాను అంత మంచి ఫలితాలను ఇవ్వడు. ఇక్కడ ముఖ్యంగా కొన్ని విషయాల్లో చక్కటి ఫలితాన్ని ఇస్తూనే కొన్ని ఛాలెంజెస్ ను కూడా తీసుకుని వస్తూ ఉంటాడు శుక్రుడు. ఏ విషయాలు అనుకూలంగా ఉంటుందంటే ప్రేమ వ్యవహారాలు, రొమాన్స్, ప్లేజర్స్, షార్ట్ ట్రిప్స్, తర్వాత ఎక్కడికైనా వెకేషన్కి వెళ్తే వాటిలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 7వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కోపస్తదహ భీతి సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమగే ఫలితం అని చెప్తారు. ఎప్పుడైతే 7వ స్థానంలో శుక్రుడు ఉంటాడో కోపస్తదహ, కోపం కలిగే అవకాశం ఉంటుంది. భీతి, భయం కలిగే అవకాశం ఉంటుంది. సర్వదా క్లేశ జీవనం, కొంచెం కష్టతరంగా ఉంటుంది. మీ యొక్క జీవితం అనేది అంత స్మూత్ గా ఉండదు. అంతేకాకుండా స్త్రీ జాడ్యం, స్త్రీలతో గొడవలు పడే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు లేడీస్ ఉంటే జెంట్స్ తో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం వ్యాధులు లాంటి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఏ ప్రకారంగా బుధుడు పెట్టే ఫలితాలు, శుక్రుడు పెట్టే ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. ఇందులో చెప్పిన విధంగా పెద్దగా అయితే ఎక్కువ మోతాదులో ఉండగాని కొంచెం తక్కువగా మోతాదులో ఉండే అవకాశం ఉంటుంది. కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు, సూర్యుడు వచ్చేటప్పటికి మంచి రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంచెం మీకు మిక్స్డ్ గా ఉండే మంత్ అని మీరు గమనించుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అయితే నక్షత్రం వారిని కూడా మనం చెప్పుకోవచ్చు. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, బంధించబడినట్లుండే అవకాశం ఉంటుంది. అంటే మీకు ఫ్యూచర్ ఏంటి, ఫాస్ట్ ముందేంటి అనకేంటి, ఒక ఆపర్చునిటీ వచ్చి ఉంటుంది, అది ఉంటే బాగుంటుందా, లేకుంటే తీసుకుంటే బాగుంటుందా, ఇండియాలో ఉంటే బాగుంటుందా, అబ్రాడ్ లో ఉంటే బాగుంటుందా, లేదంటే వివాహం ఇళ్ళని చేసుకుంటే బాగుంటుంది, ఇట్లా ఒక సందిగ్ధత కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని బంధనము అంటారు. అయితే నెగిటివ్ సైడ్ లో కలహము, రోగము కూడా వచ్చే అవకాశం ఉంటుంది, గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి బాగుంటుంది, జయప్రదంగా ఉంటుంది. ఇక్కడ కూడా వీళ్ళకి బంధనము, భయము, కలహము కూడా జరిగే అవకాశం ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి చక్కగా ఉంటుంది. వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది, బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది, రోగప్రదంగా కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వీటితో పాటుగా వేరే పెద్ద లత్తాలు అవేమి లేకపోవడంతో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వ్యవహారంలో వీళ్ళకి ఒక సామాన్యమైన ఫలితాలు ఉంటాయి తప్పగా విశేషంగా ఫలితాలు ఉండి ఇబ్బంది పెట్టే విధంగా ఫలితాలు అయితే ఉండవని గమనించాలి. ఈ రాశి వాళ్ళకి బంధనము అనే ఒక బుధుని వల్ల జరుగుతూ ఉండటంతో సరైన నిర్ణయం తీసుకోలేకుండా కన్ఫ్యూజన్ లో ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామం చదవటం, విష్ణు ఆలయాలకు వెళ్ళటం బాగా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అనంత పద్మనాభ స్వామిని కనుక దర్శించుకున్నా, అక్కడ కొంచెంసేపు ధ్యానం చేసినా వీళ్ళకి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మనకి పెంజర్లాను కొత్తూరు జంక్షన్ లో బెంగళూరు రోడ్ లో ఉంటుంది, శంషాబాద్ దగ్గర. ఎవరైనా, నేను పర్సనల్ గా చాలా సార్లు విజిట్ చేశాను, మీరు కూడా ఎవరైనా ఒక్కసారి ఈ రాశి వాళ్ళు ఉంటే ఇలాంటి ఫీలింగ్స్ ఉంటే మంచికి చెడుకు ఎట్లా వెళ్తే బాగుంటుంది, లేదంటే ఎక్కడైనా సందిగ్ధత ఉండి, లేదంటే కన్ఫ్యూజన్ అయిన పొజిషన్ లో ఉంటే ఆ దేవాలయాన్ని దర్శించుకుంటే చక్కగా మీకు ఒక మంచి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. నేను కూడా పర్సనల్ గా విజిట్ చేశాను కాబట్టి ఈ రాశి వాళ్ళు ఒకసారి విజిట్ చేసి అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తే చాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంతే కాకుండా ఈ రాశి వాళ్ళు కుజుని వల్ల గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన,
నాగులు కట్ట అంటారు. మనకి ఓడల్లో రావి చెట్టు దగ్గర, మెరుగు చెట్టు దగ్గర నాగ పడిగలు ఉంటాయి. వాటికి అభిషేకం చేసిన, ప్రదక్షిణాలు చేసిన ఈ దోషం పోయే అవకాశం ఉంటుంది. కుజుడికి సంపూర్ణమైన శాంతులు, పూజలు చేయించుకుంటే ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి ఈనాటి శని యొక్క ప్రభావం నుంచి బయటపడటంతో తిరునల్ల క్షేత్రాన్ని దర్శనం చేసుకున్న, కుంభకోణ నవగ్రహాలను దర్శనం చేసుకున్న, అంతేకాకుండా శని పిప్పలాద స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకున్నా చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పరిహారాల్లో భాగంగా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా నేనేం చెప్తానంటేనండి, ఇది గోచార రీత్యం అంటే గోచార ఫలితాలు అని చెప్తూ ఉంటారు. అయితే మీ ఇండివిడ్యువల్ యొక్క జన్మరాశిలో చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గోచార రీత్యాలతో పాటు మీకు ఇండివిడ్యువల్ గా ఉన్న దశాభుక్తి ఏంటి, ఏమైనా శాపాలు ఉన్నాయి, ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయో జ్యోతిష శాస్త్రంలో ప్రకారం ఎనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరికైతే ఏజ్ 40 years +or- 5 years ఉంటుంది, అంటే 35 to 45 years ఏజ్ ఉండి మధ్యలో మీకు ఎక్కడైనా కనుక కెరీర్ లో గ్యాప్ వచ్చినా, లేదంటే అనుకున్న పనులు కాకపోతున్నా, మధ్యలో స్టాగ్నేటెడ్ గా అనిపించినా, లేదంటే ఏదైనా ఒక గందరగోళమైన పరిస్థితి, కయోటిక్ పరిస్థితిలో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, తెలవకుండా అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ వెళ్తూ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీ జన్మ జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు మోడర్న్ సైకాలజీలో, మోడర్న్ సైన్స్ లో ఇది మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. కానీ జ్యోతిష శాస్త్రం దీనికి చాలా విధాలైన పరిష్కారాలను చూపిస్తుంది. ఈ టైంలో 2 ముఖ్యమైన విషయాలు జరుగుతూ ఉంటుంది. అలా మీ గ్రోత్ కనుక ఆగిపోయి ఉంటే, ఫస్ట్ మీకేమైనా శాపాలు ఉన్నాయా, ఆ శాపాలు ఈ టైంలో యాక్టివేట్ అయ్యా అని చూసుకోవాలి. రెండోది, ఈ టైంలో మీకు నడుస్తున్న దశాభుక్తుల యొక్క గ్రహాల యొక్క ఏమైనా దోషాలు ఉన్నాయా, ఈ 2 కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి సంబంధించిన విశ్లేషణ చేసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ లో ఎక్కువగా ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటూ ఉంటారు. శత్రు బాధలు విపరీతంగా ఉన్న వాళ్ళు మనకు వచ్చేటప్పుడు చండీ హోమం చేయించుకుంటూ ఉంటారు. వీటితో పాటుగా ఎవరికైనా హెల్త్ బాగలేకపోతుంటే ఆయుష్ సూక్తం, మహామృత్యుంజయ హోమం చేయించుకుంటూ ఉంటారు. భార్యాభర్తల కోసం అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ హోమము ఇవన్నీ చక్కగా చేయించుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులు మీకున్నా, ఎలాంటి సమస్యలు మీకున్నా, లేదంటే ఎలాంటి క్లారిఫికేషన్ మీకు కావాలనుకున్నా కానీ, ఫ్యూచర్ గురించి ప్లాన్స్ లో కన్ఫ్యూజన్ ఉన్నా కానీ, ఒక్కసారి మీ జన్మ జాతకం చూపించుకొని ఆ జాతకంలో ఏ ప్రకారంగా ఉందని తెలుసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 అంతలు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.